వానాకాలం చదువులు చదువుకొని మినిస్టర్ అయ్యాను కానీ ఇవేం పెద్ద తెలియవు. మంచి చేయాలని ఉంటుంది కానీ ఏం చేస్తే మంచి జరుగుతుందో మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తే తప్ప మాకు తెలీదు. సార్ మాకు ఎన్ని ఐడియాస్ ఉన్నా మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేం సార్. ఈరోజు మైనింగ్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తప్పు చేసిన ప్రతి వాడి పేరు బయటపడాలి సార్. దేశంలో మళ్ళీ ఇంకో స్కామ్ జరగకుండా భయపడేలాగా ఇన్వెస్టిగేషన్ జరిపించారు సార్. మీ పేరేంటి సార్? రాహుల్ శర్మ. శర్మాజీ, ఏంటి మీ ప్రాబ్లం? మీలాంటి వాళ్ళు దేశాన్ని దోచుకోవడమే నా ప్రాబ్లం. మీరు బొగ్గు పేరు చెప్పి డైమండ్ ఓర్ని స్మగుల్ చేస్తున్నారు. శర్మాజీ, బొగ్గులో ఉండేది కార్బనే, డైమండ్లో ఉండేది కార్బనే. ఈ ఆడవాళ్లు మోజుపడుతున్నారని అమ్ముతున్నాం కానీ లేకపోతే మాకేంటి? నీకు పెళ్ళం ఉంది, దానికి డైమండ్స్ కావాలి. నా మాట విను. వినను. నీ పక్కనున్న వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. జై బోలో షావర్కి. ఏంటయ్యా ఏంటి ఎక్కడ కూడా వచ్చారా? సార్ సెంట్రల్లో హైటెక్ కుంభకోణం గురించి మీరేమంటారు? అందులో మీ భాగం ఎంత? ఇంకెవరెవరున్నారు? స్కామ్ జరిగింది వాస్తవం కానీ నాకు అందులో ఏ భాగాలు లేవు. అందుకే నేను ఇంకా మంత్రిగా కొనసాగుతున్నాను. అది కాదు సార్. సార్ 1,00,000 కోట్ల అంటే నిజమేనా? ఏమయ్యా నువ్వు ఇటు రావయ్యా, కుట్రా. 1,00,000 కోట్ల ఏ డబ్బు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏదో వీడియో గేమ్ స్కోర్ చెప్పినట్టు చెప్తున్నారు మీ మీడియా వాళ్ళు. ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడకండి. అంటే ఇన్ని కోట్లు. ఒక్క నిమిషం ఆ కూతురు ఫారెన్ వెళ్తుంది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడొస్తాను. వచ్చాక మీరు అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తాను. కుంభకోణం జరిగిన 24 గంటల్లోనే మంత్రి గారి కూతురు ఫారెన్ ఫ్లైట్ ఎక్కడంలో గల ఆంతర్యం ఏంటి? అంత త్వరగా పంపించాల్సిన అవసరం ఏముంది? ఏమయ్యా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే. నువ్వు చెప్పేది చూస్తే 1,00,000 కోట్లు నా కూతురు సంకలో పెట్టి పంపించేస్తున్నట్టుంది. చదువుకోవడానికి వెళ్తుందయ్యా. ఏం ఏంటమ్మా ఇదంతా? చూడండి మీ కూతురు బట్టలకి ఎన్ని సూట్ కేసులు. ఇది 8వ. ఇన్ని సూట్ కేసులు ఏంటమ్మా? వాళ్ళు డబ్బు అనుకుంటారు. అయినా ఇన్ని బట్టలు ఎందుకు? నానా నాకు నో చెప్పొద్దు. నేను సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. అబ్బో నా ఈగో హర్ట్ అవుతుంది. అయినా ఇందులో 3 సూట్ కేసులు టెడ్డీ బేర్సే. సైకాలజీలో పీజీ చేయడానికి వెళ్తున్నావు. అయినా ఈ చైల్డిష్ సైకాలజీ ఏంటో ఈ బొమ్మల గిమ్మలు ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. డాడీ చిన్న పిల్లల్లోనే వండరింగ్ క్వాలిటీ ఉంటుంది. అవును, ప్రతిదీ ఆసక్తిగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అది బతకడానికి ఎంత ఎనర్జీని ఇస్తుందో తెలుసా? ముద్దు పెట్టి. బెస్ట్ ఆఫ్ లక్ రా. లవ్ యు డాడ్. ఇండియా బ్యాంక్ అండ్ ట్యాక్స్ అకౌంట్స్లో లేని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అంటే కొన్ని మిలియన్ అమెరికన్ డాలర్స్ మీ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇండియన్ ఎంబాసీ అండ్ మీ ఎంబాసీ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ అడుగుతారు. మా వాడు ఆల్రెడీ అమ్ముడుపోయాడు. మీ రేట్ ఎంత? Algunos millones de NIPES indias significa que algunos millones de dólares americanos deben ser transferidos a su banco. Para ello necesitan la autorización de indios o su embassy. No, es un crimen. Yo no lo acepto. Once నేను ప్రపోజల్ పెట్టాక నేను ఒప్పుకోవట్లేదంటే కుదరదు. 24 hours టైం ఇస్తున్నాను. ఫిక్స్ ఎ ప్రైస్ అండ్ సే yes. Hey, go and get that girl. Bring her to me. आओ साली को.
వాడు నా సైన్యం. Hey. What's your name? కోమలి. Where are you from? ఇండియా సార్. ఇలా కనపడిందల్లా షూట్ చేయడం నీకు అలవాటా? నేను ఎప్పుడన్నా ఎవరన్నా కిడ్నాప్ చేస్తారనుకున్నావా? ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. Who are you? ఎవడ్రా నువ్వు? ఎవర్రా మీరు? ఏం కావాలి మీకు? ఎవరు వీళ్ళంతా? అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తున్నారు? నాకు తెలీదు. నిజంగా నేను కిడ్నాప్ చేస్తున్నారా లేదా బై మిస్టేక్ ఏమైనా జరుగుతుందా? నాకేం తెలుసు? నువ్వు అలా అరుస్తున్నావేంటి? నేను అరుస్తానంటావేంటి? నీకేమైనా జరుగుతుంటే? ఒకవేళ నేను కానీ ఇక్కడ రాకపోయి ఉంటే ఏంటి పరిస్థితి?